హాయ్ అండి అందరికీ ఈరోజైతే మనము చిన్న చేపల చారు చేయబోతున్నాము. ఏదైనా కానీ చిన్న చేపలతో చారు పెట్టామంటే ఆ మజా వేరు, సూపర్ ఉంటుందన్నమాట. చేపలు బాగా క్లీన్ చేసిన తర్వాత పసుపు, కారం, కల్లుప్పు వేసుకొని చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఈ చేపలను అయితే వైజాగ్లో కవళ్ళు అంటామండి. మీరేమంటారు నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా చక్కగా ఈ చేపలు కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఏదైనా కానీ మనము పెద్ద చేపల కంటే ఇలా చిన్న చేపలు చారు పెట్టుకుంటే సూపర్ కదా టేస్ట్. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు, మెంతులు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని తాలింపు బాగా వేగనివ్వండి. ఇలా తాలింపు వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. ఇలా వేగిపోయిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. ఇక్కడ వైజాగ్లో అయితే చేపలు చాలా తక్కువ అండి. ఇన్ని చేపలు కూడా 100 రూపీస్ అనమాట ఇక్కడ. ఎందుకంటే ఇక్కడే ఫిషింగ్ హార్బర్ ఉంది కాబట్టి చాలా తక్కువగా ఇస్తారనమాట. ఇప్పుడు మనము టమాటా ముక్కలు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకోండి. ఒక 2 నిమిషాల పాటు టమోటాలు మెత్తగా మగ్గిన తర్వాత మనమైతే చేపలు వేసుకుందామండి. ముక్కలు ఎక్కడైనా ఉన్నట్లయితే టమాటా ముక్కలు ఇలా గంటితో ఇలా అదుముకున్నట్లయితే మెత్తగా అయిపోతాయి కదా. మనం ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు కలుపుకున్న చేపలని దీనిలో వేసుకొని చక్కగా ఒకసారి మెల్లగా కలపండి, లేకపోతే ముక్కలైపోతాయి. మొదలే చిన్న చేపలు కదా కానీ చారు అయితే సూపర్ అనమాట. టేస్ట్ వేడివేడి రైస్లో పెట్టుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత మనము చింతపండు రసాన్ని కనుక వేసుకున్నట్లయితే చక్కగా ఈ చేపలు కూడా చింతపండు రసం వేయగానే గట్టి పడతాయండి చేపలు. ఇప్పుడు దీనిలో కొంచెం గరం మసాలా పౌడరు, అలాగే మీ దగ్గర ఉన్నట్లయితే ఫిష్ మసాలా పౌడర్ వేసుకొని చక్కగా మూత పెట్టుకొని 4 నిమిషాల పాటు చిన్న మంట మీద కుక్ చేసుకోండి. సూపర్ అనమాట. టేస్ట్ అయితే ఒక్కసారి ఈ ప్రాసెస్లో కనుక చేశారంటే టేస్ట్ అదిరిపోతుందండి. అలాగే ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. చూసారు కదా పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చిన్న చేపలతో చారు సూపర్ అనమాట. టేస్ట్ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి మన ఛానల్ని అయితే షేర్ చేయండి. చూసారు కదా చేపలు ఎంత చక్కగా ఉన్నాయో, ఎక్కడ కూడా ముక్కలు అయిపోవండి. ఎందుకంటే మనం పులుపు వేసాము కాబట్టి గట్టిగా ఉంటాయి అన్నమాట. పులుపు పడిన తర్వాత చేపలు ఆటోమేటిక్గా గట్టిగా అయిపోతాయి. ఇప్పుడు ఈ చారులో కొంచెం కొత్తిమీర వేసుకొని పక్కకు దించుకున్నట్లయితే సూపర్ అనమాట. టేస్ట్ చల్లగా అయిన తర్వాత తింటే ఉంటుందండి, సూపర్ ఉంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి మీరైతే. ఈ ప్రాసెస్లో మీకు నచ్చుతుందండి 100% అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హాయ్ అండి అందరికీ ఈరోజైతే మనము చిన్న చేపల చారు చేయబోతున్నాము. ఏదైనా కానీ చిన్న చేపలతో చారు పెట్టామంటే ఆ మజా వేరు, సూపర్ ఉంటుంది అనమాట. చేపలు బాగా క్లీన్ చేసిన తర్వాత